దేశం కాని దేశంలో పోటీతత్వం, నైపుణ్యం, సామర్థ్యంతో పాటు మానవతా దృక్పథంతో ఎంతోమంది ఎన్ఆర్ఐలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. వారు అందించే సేవలను గుర్తించి ప్రవాస భారతీయ, భారత సంతతికి చెందిన 26 మంది వ్యక్తులను ప్రవాసీ ఎక్సలెన్స్ అవార్డు 2016లతో సత్కరించి అవార్డులను ప్రదానం చేయనున్నారు. ప్రవాసీ ఎక్సలెన్స్ అవార్డుకు ఎంపికైన శేషకుమార్ పితాని గారు ఈరోజు మన యోయో టీవీ స్టూడియోలో ఎన్ఆర్ఐ టైమ్స్కి విశిష్ట అతిథి. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ యోయో టీవీ స్టూడియోస్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, చాలా బాగున్నాను. మొట్టమొదటిసారిగా మీకు ప్రవాసీ ఎక్సలెన్స్ అవార్డు 2016కి ఎంపికైనందుకు మా యోయో టీవీ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ధన్యవాదాలండి. అవార్డు తీసుకున్న ఈ సందర్భంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. మొట్టమొదటిసారిగా ఈ అవార్డు రావటం, అంటే లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు అవార్డులు అని ఏమీ తెలియదు. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి అదొక ఆనందం ఉంది. తర్వాత భీమిరెడ్డి గారికి నా ధన్యవాదాలు. వారు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే ఎక్కడో బయట దేశాల్లో ఉండే తెలుగువారిని, తర్వాత ఇండియాలో ఉండే ప్రతి మూల నుంచి ఉండే ప్రతి ఒక్కరిని ఆయన వాళ్ళ వేదిక ద్వారా, వాళ్ళ కమిటీ ద్వారా ఒక వేదిక తీసుకొచ్చి సత్కరించుంటనేది చాలా ఆనందదాయకం. ఈ అవార్డుకు సంబంధించి ఎంపిక విధానం ఎలా జరుగుతుంది, ఎలా జరిగింది? ఇది మేము చేస్తున్న సేవా కార్యక్రమాల మీదుగా వారు ఎంపిక చేశారని తెలిసిందండి నాకు. అయితే మాకు అక్కడ తెలుగు అసోసియేషన్ ఆఫ్ జద్దా తాజ్ అని ఒక అసోసియేషన్ ఉంది. నేను వారితో ముడిపడి ఉన్నాను. వారు మా సిటీ నుంచి దగ్గర 200 కిలోమీటర్స్ దూరంలో ఉంటారు. సో నేను వారి ఆఫీస్లో ఒక ఆఫీస్ బేరర్ అనమాట. సో అలాగా నేను నా ఏరియా నుంచి వర్క్ చేస్తుండగా వారు నామినేట్ చేయటం, నేను ఇక్కడికి రావటం జరిగిందండి. చాలా సంతోషం అండి. ఇక మీ కుటుంబ నేపథ్యం గురించి? నేను పుట్టింది వియ్యూరు అండి. మా నాన్నగారి పేరు రామారావు పితాని. మా అమ్మగారి పేరేమో అలివేలు మంగమ్మ, నా భార్య రాధిక. బేసిక్గా నేను పుట్టింది వచ్చి మా వియ్యూరు అండి, కృష్ణా జిల్లా. మా ఫ్యామిలీ అంతా కూడా కేసీపీ షుగర్స్ అనుబంధం నుంచి పెరిగిన వాళ్ళం. సో తర్వాత హైదరాబాద్ వచ్చి మేము సెటిల్ అయ్యాము. ఉద్యోగరీత్యా రావటం జరిగింది. నేను గత 14 సంవత్సరాలుగా నేను గల్ఫ్లో ఉంటున్నాను, సౌదీ అరేబియాలోని. అక్కడ స్థిర నివాసం కూడా ఏర్పరచుకున్నారా? ఎలా ఉంటుంది సార్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి, జడ్డాలో ఉన్న ప్రదేశానికి? చాలా తేడా ఉంటుందండి. అసలు మనం తెలుపు నలుపు అని ఎలా అంటామో ఆ విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడంతా పచ్చదనం అంతా ఉంటుంది, మనకు అక్కడ పచ్చదనం ఉండదు. ఎటు చూసినా ఎడార్లు, ఇసుక ఉంటుంది. సో చెట్లు చాలా ఇవి ఉండవు. కాకపోతే లైఫ్ అనేది కొంచెం స్పీడీగా ఉంటుంది అక్కడ. అందులోనే మేము ఉండేది సౌదీ అరేబియా కాబట్టి సౌదీ అరేబియాలో ఇక్కడలాగా ఎంటర్టైన్మెంట్ అది ఏమి ఉండదండి. సినిమాలు, షికార్లు ఏమి ఉండవు. సో లైఫ్ అది వర్క్, హోము అన్నట్టుగానే ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే దుబాయ్కి వెళ్తున్నాం అనగానే ఏదో పెద్ద దూరమైన ప్రదేశానికి వెళ్తున్నాం, చట్టరీత్యా అక్కడ చాలా కఠినమైన శిక్షలు ఉంటాయి, చాలా రకాల ఇబ్బందులు ఉంటాయని ఇక్కడ మన వాళ్ళకు ఒక చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇది యాక్చువల్ నిజమంటారా? కొంతవరకు నిజమేనండి. ఎందుకంటే ఇదివరకు ఇంకా స్ట్రిక్ట్గా ఉండేది. అంటే మనకి వాళ్ళకి ఉన్న తేడా ఏంటంటే మనది ఒక సెక్యులర్ రాజ్యం, గవర్నమెంట్ మనది. బట్ వాళ్ళది వచ్చి కింగ్డమ్ అండి. సో కింగ్డమ్లో వచ్చి వాళ్ళ గవర్నమెంట్ ప్రకారం, వాళ్ళ రూల్స్ ప్రకారం. అది కాకుండా మేము ఉన్నది వచ్చి ముస్లిం కంట్రీ. సో దాంతో వాళ్ళకుండే నియమాల ప్రకారం మనం నడుచుకోవాలి. సో ఆ స్ట్రిక్ట్ ఫాలోయింగ్ అనేది అక్కడ ఉంటుందండి. ఇప్పుడు జడ్డాలో మీరు చేసిన సోషల్ వర్క్స్ గురించి పూర్తిగా మాకు కొంచెం సమాచారం ఇవ్వండి. ఓకే అండి. మేము ఏర్పరచుకున్న ప్లాట్ఫామ్ తెలుగు అసోసియేషన్ జద్దా అండి. ఇది నాన్ ప్రాఫిట్, నాన్ పొలిటికల్, తర్వాత నాన్ రిలీజియస్ సెక్యులర్ గ్రూప్ అండి. సో మేము ఒకటే అసోసియేషన్ కాకుండా ఇంకా చాలా అసోసియేషన్స్ ఇలాగే పనిచేస్తున్నాయి. అందరు కలుస్తారా, కలిసి చేస్తుంటారా, లేకపోతే దేని దానికి సపరేట్ అండి? యాక్చువల్గా దేని దానికి సపరేట్ అండి. మా ఉద్దేశం ఏంటంటే తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారండి అక్కడ, వేల మంది ఉన్నారు. సో వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడం కోసం మేము వర్క్ చేస్తున్నామండి. తర్వాత ఈ పనిలో నేపథ్యంగా వాళ్ళకుండే ప్రాబ్లమ్స్, తర్వాత వాళ్ళకుండే ఏదన్నా రిక్వైర్మెంట్స్, ఇవన్నిటినీ కూడా మేము పరిధిలోకి తీసుకొని
మేము వాళ్ళ కోసం సాయం చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీ అసోసియేషన్లో దాదాపుగా అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. అంటే చట్టపరమైన సమస్యలు సాల్వ్ చేయాలన్నా, ఫైనాన్షియల్ విషయాలు సాల్వ్ చేయాలన్నా కానీ మీ సొసైటీలో అందరూ ఉంటారు అక్కడ, అందరి ఆధ్వర్యంలో. సో అక్కడ ఎవరైనా ఇబ్బందులు పాలవుతే మిమ్మల్ని అప్రోచ్ అవుతారండి. మాకు గ్రూప్స్ కూడా ఉన్నాయండి, వాట్సాప్ గ్రూప్స్ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం. అలాగే ఒక సోషల్ సర్వీస్ గ్రూప్స్ మేము మెయింటైన్ చేస్తున్నాము. సోషల్ సర్వీస్ గ్రూప్లో వచ్చి అందరు తెలుగు వాళ్ళు, తర్వాత ఇంకెవరైనా కూడా కావాలంటే, ఈవెన్ మా గ్రూప్లో ఇండియా నుంచి ఉన్న వాళ్ళు కూడా అందులో ఉన్నారు. ఎవరికైనా సమస్యలు ఉన్నా, ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా ఇష్యూస్, కంపెనీ పరంగా ఇష్యూస్ కావచ్చు, పర్సనల్గా ఇష్యూస్ కావచ్చు, ఎవరికైనా జాబ్ రిక్వైర్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఆ గ్రూప్ ద్వారా మేము తీసుకొని వర్క్ చేస్తున్నాం. ప్రెసిడెంట్గా యూసఫ్ గారు ఉన్నారండి. సో యూసఫ్ గారు మా తెలుగు అసోసియేషన్ జద్దాకి ప్రెసిడెంట్. సో మేము వారి ఆధ్వర్యంలో మేము అందరం పనిచేస్తున్నాం. అలాగే అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ పిల్లలు కానివ్వండి, వాళ్ళకి కానివ్వండి, మన ఎడ్యుకేషన్కి అక్కడ ఎడ్యుకేషన్కి చాలా తేడా ఉంటుంది కదా. ఆ తేడాని మీరు గుర్తించారా? ఎలా ఉంటుంది? తేడా ఉంటుందండి. ఎందుకంటే అక్కడ చాలా వరకు పర్టికులర్గా చెప్పాలంటే మేము ఉండే ఏరియాలో, నేను రాబిక్ నుంచి ఉంటున్నానండి. రాబిక్ మా ఏరియాలో యాక్చువల్గా ఏ ఎంబసీ స్కూల్ కానీ లేకుంటే మనకు తగినట్టుగా ఇండియన్ స్కూల్ ఏది లేదండి. సో టెంపరీగా ఒక స్కూల్ ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్, ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్, సిబిఎస్ఈ సిలబస్ ఉంది అందులో. కాకపోతే అందులో ఎలా ఉంటుందంటే టీచర్స్ వీళ్ళందరూ పర్మనెంట్ టీచర్స్ ఉండరండి, చాలా తక్కువ, 4-5 పర్మనెంట్ టీచర్స్ ఉంటారు. మిగతా వాళ్ళందరూ అక్కడ హౌస్ వైఫ్స్ వాళ్ళు అందులో జాబ్ చేస్తుంటారు. సో దాంతో ఏమవుతుందంటే స్కూల్ స్టాండర్డ్ అనేది మన పిల్లలకి దొరకదండి. ఆ పరంగా మేము కొంచెం ఇబ్బంది పడుతున్నాం. సిటీలో ఉన్నాయండి, పర్లేదు, ఎంబసీ స్కూల్స్ ఉన్నాయి. తర్వాత ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఐఐఎస్జే ఉంది, ఒకటి కమిటీ కూడా ఉంది మాకు అక్కడ. సో ఈ స్కూల్స్ పరంగా తెలుగు వాళ్ళు కానీ లేకపోతే ఇండియా నుంచి ఏ మూల నుంచి ఉన్న వాళ్ళైనా కానీ ఈ ఐఐఎస్జే ద్వారా మా వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటే అది సాల్వ్ చేస్తున్నారు. పండుగల విషయానికి వస్తే మన ఆంధ్ర తెలంగాణ ఉత్సవాలు అన్ని చోట్ల జరుగుతుంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఇక ఈ జెడ్డా, దుబాయ్ ఇటువంటి ప్రదేశాలలో కూడా అంతే ఉత్సాహంగా చేసుకుంటుంటారా? అవునండి. ఇంతకుముందు నేను కొన్నేళ్లుగా ఉన్నానండి అక్కడ, 14-15 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ఇదివరకు మేము ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ కానీ ఇప్పుడు మేము ఉంటున్న లైఫ్ స్టైల్ కానీ చాలా వరకు తేడా వచ్చిందండి. ఎందుకంటే పూర్వం ఆ రూల్స్ అలాగే ఉండేవి. మేము ఎవరినైనా కలవాలి, ఏదైనా గ్యాదరింగ్ చేయాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మాకు అసోసియేషన్ అది ఏర్పడిన తర్వాత మా అసోసియేషన్ పరంగా మేమందరం కలిసి మన పండుగలు జరుపుకుంటాం. అలాగే మా తెలుగు పండుగలనే కాకుండా ముస్లిం, క్రిస్టియన్, న్యూ ఇయర్ పార్టీస్ ఇవన్నీ కూడా మేము జరుపుతున్నాం అండి. అంటే మీరు దుబాయ్లో ఉంటున్న ఫీలింగ్ ఉండదు ఇక అప్పుడు, అంత మన వాళ్ళతోనే స్నేహపూర్వకంగా ఉత్సవాలు జరుగుతుంటాయి, సరదా సంతోషాలతో గడిచిపోతుంటుంది. అవునండి. ఆ ఉద్దేశం ఒకటండి మాకు. అందుకే, ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ ఒక వేదిక మీదకి వచ్చేటప్పటికి అదొక పండుగ వాతావరణంగానే ఉంటుంది ఎప్పుడు చూసినా. సో దాని గురించని మేము అక్కడ అందరం కలిసి ఇలా ఉండటం జరుగుతుంది. సార్, ఇప్పుడు తెలుగు అసోసియేషన్ ఆఫ్ జెడ్డా ఎటువంటి పనులు చేస్తుంది? మేము స్థాపించింది యాక్చువల్గా తెలుగు అసోసియేషన్ ఆఫ్ జెడ్డా అని మస్తాన్ గారు ఉన్నారండి, తెనాలి నుంచి. ఆయన వారి మిత్ర బృందంతో కొన్ని సంఘాల వారి హెల్ప్ తోటి కూడా ఈ తెలుగు అసోసియేషన్ స్థాపించారు. ఆ తర్వాత ఇప్పుడు యూసఫ్ గారు దానికి ప్రెసిడెంట్ అండి. యూసఫ్ గారు వచ్చి నేటివ్ ఆఫ్ తెలంగాణ. సో మేము ఈ తెలుగు అసోసియేషన్ స్థాపించిన నుంచి కూడా మెయిన్గా మేము గోల్ ఓరియంటెడ్గా, అంటే మన ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాల్లో బాగా ఇన్వాల్వ్ అయి ఉన్నామండి. మొట్టమొదటిగా చెప్పాలంటే చెన్నై రిలీఫ్ ఫండ్, చెన్నై ఫ్లడ్స్ వచ్చినప్పుడు, అవునండి, అప్పుడు మేము అన్ని ప్రదేశాల నుంచి కూడా డబ్బులు సేకరించి, తర్వాత డబ్బులే కాకుండా వస్తువులు, బట్టలు, బ్యాగులు, స్కూల్ పిల్లలకి బట్టలు, తర్వాత వస్తువులు, ఇవన్నీ కూడా మేము కంటైనర్స్ వైజ్గా అక్కడి నుంచి వేసి పంపించామండి. తర్వాత ఏమో మనకి వైజాగ్ హుద్ వచ్చినప్పుడు అండి, అప్పుడు కూడా రిలీఫ్ ఫండ్స్ అవి ఏర్పాటు చేసి అవి మన సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించామండి అక్కడి నుంచి. తర్వాత ఏమో కాశ్మీర్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు, కాశ్మీర్ ఫ్లడ్ కూడా మేము ఇక్కడ నుంచి సౌదీ నుంచి మేము డబ్బులు అవి కలెక్ట్ చేసి అందరికీ రిలీఫ్ కోసం పంపించడం జరిగింది. అలాగే నేపాల్లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, సో అప్పుడు కూడా ఇలాగే అన్ని ప్రదేశాల నుంచి ఉండే తెలుగు వారు కానివ్వండి, మిగతా ప్రదేశాలు కానివ్వండి, అందరం కలిసి మేము డబ్బులు పోగు చేసి పంపించడము. తర్వాత ఏమో స్టూడెంట్ ఫీ ఫండ్ అండి. చాలామంది తెలుగు వారు, ఇందాక మీరు అడిగారు స్కూల్స్ ఎలా ఉన్నాయి ఏంటని, అక్కడ ఇప్పుడు
కొన్ని కంపెనీస్లో రెసిషన్ నడుస్తుందండి. చాలా వరకు వరల్డ్ వైడ్గా చూస్తే కూడా ఎకానమీ వైజ్గా చాలా డల్గా ఉంది. సో ఆ నేపథ్యంలో చాలామంది ఉద్యోగస్తులు అక్కడ శాలరీస్ లేకుండా చాలా బాధపడుతున్నారు, ఫ్యామిలీస్తో ఉన్నవాళ్ళు. సో ఇందులో ముఖ్యంగా కొంతమంది పిల్లలకి స్కూళ్ళు ఫీజులు కట్టలేని పరిస్థితిలో కూడా ఉన్నారన్నమాట. సో వారందరికీ మేమేం చేస్తున్నామంటే ఒక కమిటీగా ఏర్పడి ఈ కమిటీ నుంచి మేము ఫండ్ ఒకటి రైజ్ చేసామండి. ఈ ఫండ్ తీసుకువెళ్ళి స్కూల్ ద్వారా, ఎంబసీ స్కూల్ ద్వారాను IASJ ద్వారా పిల్లలకి ఎవరెవరికి ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంటారో వాళ్ళందరికీ మేము ఒక సబ్సిడీ లాగా మేము ఇవ్వటం జరుగుతుందండి. లాస్ట్ ఇయర్లో కరోనా వైరస్ ఒకటి చాలా ప్రబలిపోయిందండి ప్రపంచవ్యాప్తంగా. సో అప్పుడు మా తాజ్ పరంగా మేము అందరం కలిసి అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేసాం వెస్టర్న్ రీజన్ అంతా. అలాగే మెడికల్ కిట్స్ అవి మేము సప్లై చేసామండి స్కూల్స్లో. ఎస్పెషల్లీ పిల్లలు తొందరగా ఎఫెక్ట్ అయిపోతున్నారు వైరస్ల గురించి అని చెప్పి. సో పిల్లలందరికీ మెడికల్ కిట్స్ క్యాంపెయిన్ ఇవన్నీ అరేంజ్ చేసామండి. సో ఈ విధంగా ముందుకెళ్తూ ఉన్నామండి. అద్భుతమైన సేవలు అందిస్తున్నారండి. చాలామంది ఎక్కడ తుఫాను వచ్చినా, ఎటువంటి అవసరపడ్డా, ఎటువంటి ఆపద వచ్చినా మేమున్నాను ఒక ధైర్యాన్ని మాత్రం ఇస్తున్నారు మీరు. అవునండి. రీసెంట్గా కూడా ఇప్పుడు చాలామంది వర్కర్స్ లైక్ బిన్ లాడెన్ కంపెనీ అని, కంపెనీ నేమ్ ఇంకా చాలా ఉన్నాయి చెప్పలేం కానీ, సో చాలామంది కంపెనీ నుంచి ఎంప్లాయీస్, వేల సంఖ్యలో ఎంప్లాయీస్ ఉన్నారండి, వర్కర్స్, లేబర్స్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళకి జీతాలు లేకుండా నెలల తరబడి ఫుడ్ కూడా లేకుండా చాలా ఇబ్బందులు పడిన సిచ్యువేషన్లు ఉన్నాయండి. అలాంటి సిచ్యువేషన్లో మేము తాజ్ తరపున బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు ఇవన్నీ వాళ్ళకి సప్లై చేస్తూ చాలామంది అక్కడ నుంచి తొందరగా మిమ్మల్ని ఇంటికి పంపించండి అనే దీనావస్థలో ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ మాకు సాయం మాకు చేతనంత సాయం వాళ్ళు చేసి వాళ్ళందరినీ ఇంటికి పంపించడం జరుగుతుంది. ప్లస్ అందరినీ ఒకేసారి మేము పంపించలేం కాబట్టి ఎంబసీ హెల్ప్ కూడా ఇందులో తీసుకొని వారి ద్వారా మేము రైజ్ చేసిన ఫండ్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ పంపిస్తున్నాం అన్నాం. సార్, ప్రధానంగా సౌదీలో మన పిల్లలు తెలుగు నేర్చుకోవాలి, తెలుగు మాట్లాడాలి అంటే ఎలా? మంచి క్వశ్చన్ అండి. ఇదివరకు ఈ విధంగా అసలు తెలుగు అనే కాదు, స్కూల్ సదుపాయం కూడా చాలా తక్కువగా ఉండేది. కొన్నాళ్ళుగా మేము కొన్ని సంవత్సరాల నుంచి లైక్ 3-4 years నుంచి సిలికాన్ ఆంధ్ర USA వారి నుంచి మేము అనుబంధం పొంది సిలికాన్ ఆంధ్ర మనబడి సో మేము స్టార్ట్ చేసామండి వారి అనుబంధంతో, అంటే సిలికాన్ ఆంధ్ర USA వారి అనుబంధంతో. సో అది ఒకటి ఇప్పుడు నడుస్తుందండి విజయవంతంగా. తర్వాత తాజ్ తెలుగు బడి కూడా ప్రారంభించాలని మేము అనుకుంటున్నామండి. సో ఇవన్నీ మా పిల్లలకి తెలుగు నేర్పించడంలో చాలా ముఖ్యమైన పాత్ర వస్తున్నాయి. ఎందుకంటే తెలుగులో మాట్లాడటం, తెలుగులో పిల్లలు చదవటం, రాయటం అక్కడ కుదిరే పని కాదండి ఇంతకుముందు. సో ఇప్పుడు మనం అది ఈ 2 బళ్ళ ద్వారా మేము ముందుకు వెళ్ళాలని చూస్తున్నాం. ఇప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు అక్కడ లోకల్ పబ్లిక్ నుంచి కానీ, పొలిటీషియన్స్ కానివ్వండి, మీకు సపోర్ట్గానే ఉంటారా? మేము అసోసియేషన్ వైజ్గా మన ఎంబసీకి మేము ఆల్రెడీ ముడిపడి ఉన్నాం కాబట్టి ఇది ఇబ్బంది లేదండి. చాలా థ్యాంక్ యూ సార్, మీరు మా స్టూడియోకి వచ్చి మీ విలువైన టైంని కేటాయించి మా ప్రశ్నలన్నిటికీ ఓపికగా సమాధానం చెప్పారు. మరోసారి మీకు మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.